నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యా సంస్థగా, తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నత విద్యా సంస్థగా ప్రఖ్యాతిగాంచింది. విద్యా బోధనలో 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కేఎల్ విద్యా సంస్థలో లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో స్థిరపడ్డారు. అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కలిగిన కేఎల్ విశ్వవిద్యాలయం కార్పొరేట్ పోటీ ప్రపంచానికి ధీటుగా విద్యా ప్రణాళిక అమలు చేస్తూ ఉంది. అయితే విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మక సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నత విద్యారంగంలో అనేక కోర్సులను అమలు చేస్తుంది. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లు అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు వంటి అంశాలను కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ హ్యుమానిటీ సైన్స్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి కిషోర్ గారు. సో కిషోర్ గారు చెప్పండి, కేఎల్ యూనివర్సిటీ ఉన్నత విద్యారంగంలో అందిస్తున్న కోర్సుల గురించి వివరించండి. కేఎల్ యూనివర్సిటీ గత 45 సంవత్సరాలుగా విద్యా ప్రపంచంలో ఒక ఆణిముత్యంలాగా ప్రకాశిస్తుంది. అనేక మంది విద్యార్థులు, అనేక మంది తల్లిదండ్రుల యొక్క ఆశల పల్లకిలు మోస్తూ వారి యొక్క కెరీర్ గురించి, వారికి కావాల్సినటువంటి అనేక కెరీర్ ప్లాన్స్ని సాకారం చేసే విధంగా అనేక ప్రణాళికలు రచింది. ఇందులో భాగంగా మా యొక్క యూనివర్సిటీలో ముఖ్యంగా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, అలాగే నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్లో మీకు ముఖ్యంగా బీబీఏ, 10+2 తర్వాత బీబీఏ, బీసీఏ, తర్వాత లా డిపార్ట్మెంట్, ఆ తర్వాత బైపీసీ చదివిన వాళ్ళకి బీ ఫార్మసీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ కోర్సులు బాగా సూట్ అవుతాయి. మీకు కనుక మ్యాథ్స్ కనుక ఇంట్రెస్ట్ లేకపోతే, కానీ క్రియేటివ్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క విద్యార్థులకి విజువల్ కమ్యూనికేషన్ లేదా యానిమేషన్ గేమింగ్ కోర్సులు బాగా సూట్ అవుతాయి. ఒకవేళ మీకు డిజైన్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్టూడెంట్స్కి సహజంగా వారికి ఆర్కిటెక్చర్ జనరల్గా సూట్ అవుతుంది. మా యొక్క యూనివర్సిటీలో ఒక మెడిసిన్ తప్పితే ఆల్మోస్ట్ అన్ని కోర్సులు ఉన్నాయండి. మీకు మేనేజ్మెంట్లో ఉన్నాయి, ఫార్మసీ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నాయి, లా ఉంది, తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయి, దెన్ ఫుడ్ టెక్నాలజీ, ఇలాంటి అనేక విధాల కోర్సులు వివిధ విద్యార్థులకి వారి యొక్క అంచనాలకి, వారికి ఆశలకు అనుగుణంగా అనేక ప్రోగ్రామ్స్ ఆఫర్ జరుగుతుంది మా దగ్గర. రైట్. అయితే ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అయితే డిగ్రీ, పీజీ కోర్సుల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు, వారికి ప్లేస్మెంట్ అవకాశాలు ఎలా ఉంటాయి? జనరల్గా 10+2 అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. అదే డిగ్రీ తర్వాత విద్యార్థుల యొక్క ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా బీటెక్ చేసిన విద్యార్థి టెక్నాలజీ ఓరియంటెడ్ కోర్సెస్లో వెళ్ళాలనుకుంటాడు, లేదా మేనేజ్మెంట్ అంటే లీడర్షిప్, దెన్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి సూట్ అయ్యేటువంటి కోర్సులు సెలెక్ట్ చేసుకుంటారు. యూజువల్గా పీజీలో మనం జనరల్గా ప్రిఫర్ చేసేది ఎంబీఏ ప్రిఫర్ చేస్తాం, లేదా ఎంసీఏ ప్రిఫర్ చేస్తాం. ఒకవేళ బీటెక్ నుండి తను టెక్నాలజీ ఓరియంటెడ్ వెళ్ళాలంటే ఎంటెక్ వెళ్ళొచ్చు. జనరల్గా ఎంబీఏ అని కనుక స్టూడెంట్ తీసుకుంటే ఎంబీఏలో వివిధ రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మీకు 7 రకాల స్పెషలైజేషన్ ప్రతి విద్యార్థికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్. ఇవి జనరల్గా ఆర్థోడాక్స్ అంటాం. ఇప్పుడు అడ్వాన్స్ అంటే న్యూ ఏజ్ న్యూ స్పెషలైజేషన్స్ కనుక అనుకుంటే వాటిలో ముఖ్యంగా బిజినెటిక్స్ బాగా నడుస్తుంది. అలాగే ఫిన్టెక్ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్, సప్లై చైన్, ఈ 4 చాలా మంచి స్పెషలైజేషన్స్. జనరల్గా ఫినాన్స్ విత్ మార్కెటింగ్ కానీ, లేకపోతే మార్కెటింగ్ విత్ బిజినెటిక్స్, లేదా ఫినాన్స్ విత్ బిజినెటిక్స్ జనరల్గా డెడ్లీ కాంబినేషన్ అంటాం. యూజువల్గా వాళ్ళ యొక్క ప్యాకేజెస్ 6 lakhs నుండి 10 lakhs మధ్యలో స్టార్ట్ అవుతాయి. కొంతమందికి 15 to 20 lakhs మధ్యలో ఉంటారండి. అయితే మనం పీజీలో తీసుకునేటువంటి ప్రతి కోర్స్ తన యొక్క ప్రిఫరెన్సెస్, అంటే ఒక స్టూడెంట్కి మొబిలిటీ అంటే ప్రయాణించడం ఇష్టం, 10 మందితో మాట్లాడటం ఇష్టం, నెట్వర్కింగ్ ఇష్టం, లేదు అవతలతో సంభాషించడం ఇష్టం, వాటికి జనరల్గా మార్కెటింగ్ సూట్ అవుతుంది. ఎనలిటిక్ థింకింగ్ ఉంటే కనుక, లేకపోతే ఒక బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కానీ, లేకపోతే ఒక స్ట్రాటజీ వివరించాలి అంటే ఎనలిటిక్స్ విత్ స్ట్రాటజిక్ అనాలిసిస్ కనుకుంటే మనం ఫిన్టెక్ కానీ, లేకపోతే బిజినెటిక్స్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. అయితే ప్లేస్మెంట్స్ గురించి చెప్పారు. అయితే దానికంటే ముందు స్టూడెంట్స్ ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాలి? అంటే ఒక పర్టికులర్గా కోర్స్ తీసుకుంటున్నారంటే ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేస్తే బెస్ట్ అని చెప్తారు?
సహజంగా అండి ఒక విద్యా సంస్థని ఎన్నుకునేటప్పుడు 4 అంశాలు చాలా ముఖ్యం. ఒకటి, ఆ యొక్క క్యాంపస్ యొక్క రికగ్నిషన్ ఎలా ఉంది. నెంబర్ 2, ఆ యొక్క క్యాంపస్ యొక్క ప్లేస్మెంట్ హిస్టరీ ఎలా ఉంది. నెంబర్ 3, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. నెంబర్ 4, గ్లోబల్ కనెక్టివిటీ ఆ యొక్క యూనివర్సిటీకి ఎలా ఉందో చూడాలి. మొట్టమొదటి అంశం ఏంటంటే ముఖ్యంగా చెప్పవలసింది రికగ్నిషన్స్. కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్లో మంచి ర్యాంక్స్ ఉన్నాయి. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇవి రెండు కూడా అత్యంత ప్రభావవంతమైనవి. అలాగే ఇండియాలో చూస్తే మీకు నిర్ఫ్ 2022 నిర్ఫ్ 2025 ర్యాంకుల్లో మాది 22వ ర్యాంక్. దగ్గరగా 7,500 ఇన్స్టిట్యూషన్స్లో 22 కేఎల్ యూనివర్సిటీ అంటే డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఆ విద్యా ప్రమాణాలు కానీ లేకపోతే కాలేజ్ యొక్క అంశాలు అనేక ప్రభావితంగా ఉంటాయి. అలాగే స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క అంచనా అనుగుణంగా ఉంటాయి. అది ముఖ్యంగా ఆ యొక్క రెండో అంశం ఏంటంటే ఆ యొక్క ప్లేస్మెంట్ హిస్టరీ ఎలా ఉంది. కేఎల్ యూనివర్సిటీ గత 15 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్ ఇస్తుంది. అయితే ఎవరైతే ప్లేస్మెంట్ వద్దనుకుంటారో వాళ్ళకి ఇవ్వలేరు, కానీ బట్ ఎక్కువ మందికి ప్లేస్మెంట్స్ వారు కోరుకున్నటువంటి రంగాల్లో వారు కోరుకున్నటువంటి కార్పొరేట్ సెక్టర్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవది ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఆ క్యాంపస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఆ క్యాంపస్లో ఉన్నటువంటి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఆ క్యాంపస్ యొక్క ఉన్నటువంటి వైఫై ఫెసిలిటీ లేదా హైటెక్ కంప్యూటర్ లేకపోతే హై పర్ఫార్మెన్స్ అంటే దాన్ని మనం సూపర్ కంప్యూటర్ అంటాం. అలాగే వాళ్ళ యొక్క ఇండస్ట్రీ కనెక్ట్ ఎలా ఉంది, ఇవి కూడా చూసుకోవాలి. నాలుగవ అంశం, వారికి ఏ యూనివర్సిటీతో వివిధ దేశాల్లో వారికి అనుబంధమైనటువంటి ఎంఓయూలు ఉన్నాయి చూసుకోవాలి. వాటిలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా, స్టడీ అబ్రాడ్ ఉన్నాయా, లేకపోతే స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ స్టాఫ్ ఎక్స్చేంజ్ ఉన్నాయా, ఇవి కూడా చూసుకోవాలి. తద్వారా వారి యొక్క కోర్స్ సెలక్షన్ కానీ లేకపోతే యూనివర్సిటీ సెలక్షన్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఓకే, సో బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్ అండ్ అలాగే లాకి సంబంధించి డిగ్రీ కోర్సెస్, ఎన్ని టైప్స్ ఆఫ్ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి? జనరల్గా ఇప్పుడున్నటువంటి 10+2లో ఎవరైతే ఇంజనీరింగ్ కాదనుకుంటారో వారికి నేను సూచించేది ఏంటంటే మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ముఖ్యంగా బీటెక్ ఇష్టం లేని వాళ్ళ కోసం, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళ కోసం నేను సూచించేది ఏంటంటే జనరల్గా బీబీఏ ప్రోగ్రామ్ అంటాం. బీబీఏలో జనరల్గా మనకి 6 స్పెషలైజేషన్స్ ఉంటాయండి. అవి 3 సంవత్సరాల ప్రోగ్రామ్. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బీబీఏ ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం 2 నెలల పాటు ఆ స్టూడెంట్ ఏదో ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తాడు. అంటే తను గ్రాడ్యుయేట్ అయ్యడానికి 6 నెలల పాటు తను ఇంటర్న్షిప్ అంటే చక్కటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్తాడు. ప్లస్ ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ చేయడం వల్ల తనకి పారిశ్రామిక అవగాహన వస్తుంది. ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఏ రంగాల్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ రంగాల్లో కెరీర్ ఎక్స్పాన్షన్కి అవకాశం ఉంటుందో ఎనాలిసిస్ చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా 10+2 అయిన తర్వాత నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ బీబీఏకి ఇవ్వండి. నెంబర్ 2 బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటాం. అదే బీటెక్ సిఏ తీసుకుంటే 4 years, అదే బీటెక్ బీసీఏ అయితే 3 years అవుతుంది. కాబట్టి ఫాస్ట్గా తక్కువ ఫీజులో తొందరగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది వద్దు, నేను కామర్స్ వైపు వెళ్ళాలి లేకపోతే చార్టర్డ్ అకౌంటెన్సీ వెళ్ళాలంటే బీకామ్ విత్ ఏసీసీ అనేది ఈ రోజున పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఏసీసీ అంటే అసోసియేటెడ్ సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇది 190 దేశాల్లో దీన్ని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. సో కిషోర్ గారు, బైపీసీ కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కేఎల్ యూనివర్సిటీ ద్వారా అందిస్తున్న కోర్సులు ఏంటి అండ్ వాటి స్పెషాలిటీస్ ఏంటి? కేఎల్ యూనివర్సిటీలో బైపీసీ విద్యార్థులకి ముఖ్యంగా మెడిసిన్ కనుక సీట్ రాకపోతే ఎప్పుడు కూడా ఒక అగమ్య గోచరంగా ఉంటారండి వాళ్ళు. యూజువల్గా మెడికల్ సీట్స్ యాక్చువల్గా ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి. అది కూడా నీట్లో మంచి ర్యాంక్ రావాలి. ర్యాంక్ రాని వారంతా కూడా తల్లిదండ్రులు నిరాశపడతారు. బట్ నేను ఒక డీన్గా, కేఎల్ యూనివర్సిటీ డీన్గా చెప్పేది ఏంటంటే బైపీసీ వారికి అత్యంత అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వారు కనుక ఫార్మసీ కనుక ప్రిఫరెన్స్ ఇస్తే బీ ఫార్మసీ 4 year ప్రోగ్రామ్. బీ ఫార్మసీ చేసిన తర్వాత ఇండియాలో మీ అందరికీ తెలుసు 20,000 ఫార్మసీ కంపెనీస్ ఉన్నాయి. వారికి అత్యంత అమూల్యమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి.
నెంబర్ 2, ముఖ్యంగా బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ కనుక విదేశాల్లో చేస్తే ఆస్ట్రియా, నెదర్లాండ్, డెన్మార్క్, జర్మనీలో అత్యంత అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బీ ఫార్మసీతో మంచి జాబ్స్ వస్తాయి, లేకపోతే మాస్టర్స్ చేసినా కానీ మంచి జాబ్స్ వస్తాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ బీ ఫార్మసీకి ఇవ్వండి. రెండవది అగ్రికల్చర్ బీఎస్సీ అంటాం, 4 year ప్రోగ్రామ్, అది కేఎల్ యూనివర్సిటీలో ఉంది. ఆ అగ్రికల్చర్ బీఎస్సీ చాలా మంచి కోర్స్ అది. ఈ రోజున ఇండియా మీకు తెలిస్తే అత్యంత అద్భుతమైన టెక్నాలజీతో వ్యవసాయ రంగం ముందు దూసుకుపోతుంది. ఈవెన్ ప్రభుత్వం కూడా అత్యంత విలువైన పథకాలు రైతులకు అందిస్తూ వ్యవసాయాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ని ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ ప్రొఫెషనరీ ఆఫీసర్గా తీసుకుంటుంది. మీ అందరికీ తెలుసు, బ్యాంకింగ్లో ప్రొఫెషనల్ ఆఫీసర్ అంటే ఆల్మోస్ట్ 70 to 1 lakh రూపీస్ శాలరీ వస్తుంది. మంచి ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత 3వ కోర్సు ఫుడ్ టెక్నాలజీ అంటాం. అండ్ కోవిడ్లో మీ అందరికీ తెలుసు, చాలామందికి ఒక ఆహార పరిశ్రమ మాత్రమే నిలదొక్కుంది, మిగిలిన అన్ని పరిశ్రమలు మూతపడి ఆహారం మానవాళి వరకు ముందుకెళ్తుంది. ఫుడ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ కూడా 3 సంవత్సరాల ప్రోగ్రామ్, వన్ ఆఫ్ మోస్ట్ యాక్సెప్టెడ్ అండ్ అగైన్ వెరీ గుడ్ ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ అది. 4వది బయోటెక్నాలజీ అంటాం, అది 4 year ప్రోగ్రామ్. ఎవరికైతే టెక్నాలజీ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుందో బయోటెక్నాలజీ తీసుకోవచ్చు. జనరల్గా ఈ బైపీసీ వాళ్ళకి 4 బాగుంటాయి. అయితే స్టూడెంట్కి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు బీఫార్మసీ కానీ లేదా అగ్రికల్చర్ కానీ లేదా బయోటెక్నాలజీ చేస్తున్నప్పుడు ఒక 2 నెలలు కానీ లేకపోతే 6 నెలల పాటు మీరు విదేశాల్లో ఒక ఇంటర్న్షిప్ అబ్రాడ్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కోర్స్ కానీ లేదా సెమిస్టర్ అబ్రాడ్ కనుక చేస్తే మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కంపెనీస్ కూడా మీకు మంచి ప్యాకేజెస్ రిక్రూట్ చేసుకున్నారు, ఎందుకంటే మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి. ముఖ్యంగా అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకి జర్మనీ, నెదర్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్ ఈ 4 దేశాల్లో ఇంటర్న్షిప్ కనుక చేస్తే 2 months పాటు, అది కూడా కేఎల్ యూనివర్సిటీలో మేమే చేస్తాం. ఈ సంవత్సరం స్టార్ట్ చేయబోతున్నాం. అగ్రికల్చర్ స్టూడెంట్స్ కోసం యూజువల్గా వాళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజెసే మీకు 20 lakhs స్టార్ట్ అవుతాయండి, ముఖ్యంగా జర్మనీలో కానీ లేకపోతే నెదర్లాండ్ కానీ డెన్మార్క్. అండ్ అక్కడ ఉన్నటువంటి అవకాశాల ప్రకారం 2 నెలలు మీరు ఇంటర్న్షిప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అవగాహన చేసుకొని అక్కడ నుండి మీ యొక్క కెరీర్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో డిగ్రీ అండ్ పీజీ కోర్సుల్లో విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది? యూజువల్గా అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా కెరీర్ ఓరియంటేషన్ ఎక్కువ ఉందండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అనుగుణంగా సిఆర్టీ అంటాం, అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటాం. దీంతో పాటుగా కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్. మా యూనివర్సిటీలో రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ప్రిఫరెన్స్ ఏంటో తీసుకుంటారు. జనరల్గా ఏ స్టూడెంట్కైనా 3 రకాల అవుట్కమ్స్ ఉంటాయి. 1 హైయర్ ఎడ్యుకేషన్, నెంబర్ 2 ప్లేస్మెంట్స్, నెంబర్ 3 దేర్ ఓన్ వెంచర్స్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటాం. ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ అయితే హైయర్ ఎడ్యుకేషన్ 2 రకాలు, విత్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా అంటాం. అవుట్ సైడ్ ఇండియా అయితే మా యొక్క యూనివర్సిటీలోనే మాకున్నటువంటి అనేక వివిధ యూనివర్సిటీస్ అవగాహన ఉన్నాయి కాబట్టి వారికి కావాల్సినటువంటి నచ్చిన కోర్సు వారికి కావాల్సినటువంటి యూనివర్సిటీలో మేమే ప్రాసెసింగ్ చేసి పెడతాం. ఎటువంటి ఛార్జీలు వాటికి ఉండవు, ఎందుకంటే మాకున్నటువంటి అవగాహన ఒప్పందం ద్వారా వారికి తొందరగా వీసా లభిస్తుంది, ప్లస్ మంచి స్కాలర్షిప్ కూడా లభిస్తాయి. విత్ ఇన్ ఇండియా అయితే మా దగ్గర ఉన్నటువంటి కౌన్సిలింగ్ స్కెల్ లేకపోతే కెరీర్ గైడెన్స్ సెల్ వారికి ఏ విద్యా సంస్థలో ఎటువంటి కోర్సెస్ సూటబుల్ అవుతాయో అడ్వైజ్ చేస్తాయి. ప్లేస్మెంట్స్ అయితే జనరల్గా మా దగ్గర 80 to 90% స్టూడెంట్స్ మా దగ్గర ప్లేస్మెంట్సే ఆప్ట్ చేస్తారు. ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీలో హైదరాబాద్ క్యాంపస్ కానీ లేకపోతే విజయవాడ క్యాంపస్లో 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఆ ప్లేస్మెంట్స్కి అనుగుణంగా వారికి ఎటువంటి సెక్టర్లో వస్తాయి, ఏ యొక్క స్కిల్ కోర్స్ కావాలి, ఎటువంటి నైపుణ్యం కావాలో మాకు ఆ మ్యాచ్ మేకింగ్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్తో ఆల్ 6 సెమిస్టర్స్ 3 సంవత్సరాల ప్రోగ్రామ్ అయితే, అలాగే 8 సెమిస్టర్లు 4 సంవత్సరాల ప్రోగ్రాంలో కంప్లీట్ ట్రైనింగ్ ఎండ్ టు ఎండ్ ఇస్తారు. తద్వారా వారు కోరుకున్నటువంటి రంగంలో వారు కోరుకున్నటువంటి కెరీర్ని ఎక్స్పాండ్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇవి కాకుండా మాకు ప్రతి స్టూడెంట్కి కంపల్సరీ చెప్పండి మేడం ప్లీజ్ కంటిన్యూ చేయండి. జూనియర్ ఇప్పుడు ఉన్నటువంటి ఏ విద్యార్థికైనా స్కిల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా గ్లోబల్ సర్టిఫికేషన్స్ అంటాం. ప్రతి స్టూడెంటు
కనీసం 2 గ్లోబల్ సర్టిఫికేషన్స్ వచ్చే విధంగా మేము వారికి అడ్వైస్ చేస్తాం. ప్లస్ ఏ సర్టిఫికేషన్ చేస్తే ఎలాంటి జాబ్స్ లభిస్తాయి, రెగ్యులర్ డిగ్రీతో పాటుగా ఏ స్కిల్లింగ్ కోర్స్ చేయాలి, ప్లస్ వివిధ కార్పొరేట్ కంపెనీస్ అలాగే మల్టీనేషనల్ కార్పొరేషన్స్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయో మేము వాళ్ళకి దోహదపరుస్తాం. కాబట్టి మా యొక్క యూనివర్సిటీలో ఈ సంవత్సరం అత్యధికంగా 75 లక్షల సిటీసీ అంటే ప్యాకేజ్ శాలరీతో ఒక స్టూడెంట్కి ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్లో 2025 మార్చిలో ఒక స్టూడెంట్ సాధించాడు. మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఇలాంటి స్టూడెంట్స్ 40 లక్షలు, 50 లక్షలు, 20 లక్షల ప్యాకేజ్తో చాలామంది ఈ సంవత్సరం సెటిల్ అయ్యారు. మా అందరికీ చాలా ఆనందం అది. థ్యాంక్ యూ. సో కేఎల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ త్రూ ఆర్కిటెక్చర్ కోర్స్ అందిస్తున్నారని చెప్పారు. సో ఆర్కిటెక్చర్ కోర్స్ను ప్రొఫెషనల్గా ఎంచుకుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అంతా? ఈ ఫీల్డ్లో స్కోప్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న అండి. చాలా తక్కువ మంది ఆర్కిటెక్చర్ తీసుకుంటారు. కారణం ఏంటంటే డిజైన్లో ఇంట్రెస్ట్ ఉండాలి. ప్లస్ ఇది 5 సంవత్సరాల ప్రోగ్రామ్. ఎవరైతే ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా నాటా ఎగ్జామ్ రాయాలి. ఆ నాటా ఎగ్జామ్లో 80 మార్క్స్ 80% తెచ్చుకోవాలి. లేదా ఐఐటి జేఈలో పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. ఇవి రెండిట్లో కనుక క్వాలిఫై అయితే వాళ్ళు ఆర్కిటెక్చర్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవడానికి అర్హులవుతారు. ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్ అనేది 5 years ప్రోగ్రామ్. మా యొక్క యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు మంచి ఆసక్తితో, ముఖ్యంగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రతి సంవత్సరం వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు. దీంతో పాటుగా వాళ్ళు అనేక వివిధ శైలిలు, వివిధ నిర్మాణాత్మక కట్టడాలు చూస్తూ వారికి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా అనేక కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేస్తారు. దానిలో భాగంగా వివిధ స్థలాలు సందర్శిస్తారు. కేరళ వెళ్తారు, లేకపోతే హైదరాబాద్ వెళ్తారు, చెన్నై వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి నిర్మాణ శైలి ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వస్తున్నటువంటి అర్బన్ ప్లానింగ్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, స్మార్ట్ సిటీలో భాగంగా ఎటువంటి మార్పులు చేస్తే మానవాళి అత్యంత క్వాలిటీ లైఫ్ జీవించడానికి అవకాశం ఉంటుందో వీళ్ళంతా నేర్పుతారు. ఈ 5 సంవత్సరాల కోర్సులో భాగంగా వాళ్ళు ఆర్కిటెక్చర్స్ వాళ్ళు యూజువల్గా 4th yearలో అండ్ 5th yearలో సెమిస్టర్ లాంగ్ ఇంటర్న్షిప్ చేస్తారు. అండ్ యూజువల్గా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా రాజధాని అమరావతిలో ఫామ్ అవుతున్న వల్ల నిర్మాణ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దానిలో భాగంగా వారికి అత్యంత అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ 20 నుండి 30 ఏళ్లలో ఆర్కిటెక్ట్స్కి ఒక బంగారు భవిష్యత్తు ఉంటుందని మాత్రం భరోసా ఇవ్వగలను నేను. సో కీపింగ్ డిగ్రీ కోర్సెస్ అపార్ట్, ఈ డిగ్రీ కోర్సెస్ కాకుండా కేఎల్ యూనివర్సిటీలో ఏమైనా అదనంగా ప్రత్యేకంగా కోర్సెస్ అవైలబుల్గా ఉందా? సో దట్ స్టూడెంట్స్కి ఫ్యూచర్లో అది హెల్ప్ఫుల్ అయ్యేటట్టుగా ఏమైనా అడిషనల్ కోర్సెస్? జనరల్గా కేఎల్ యూనివర్సిటీలో యానిమేషన్ గేమింగ్ అని ఒక స్పెషల్ కోర్స్ ఉందండి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ అనేది శరవేగంగా విస్తరిస్తుంది. ఈ రోజున సోషల్ మీడియా ఎంత ఇంపాక్ట్ ఉందో అందరికీ తెలుసు. సోషల్ మీడియా రంగంలో అఫిలియేట్ మార్కెటింగ్, డ్రిప్ మార్కెటింగ్, ఛానల్ మార్కెటింగ్, దెన్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ రోజునటువంటి విప్లవాత్మక మార్పుల్లో భాగంగా యానిమేషన్ గేమింగ్ అనేటువంటి అంశం అత్యంత ప్రాధాన్యత తీసుకుంది. ఇది బీఎస్సీ యానిమేషన్ గేమింగ్లో ప్రతి విద్యార్థి ఒక క్రియేటివ్ సోషల్ మీడియాలో విర్చువల్ మీడియా ఎలా తయారు చేస్తారు. మీ అందరికీ చాలామంది తెలుసు, ఒకప్పుడు మిక్కీ మౌస్ ఉండేది. ఇప్పుడంతా కొత్త క్యారెక్టర్స్ చేసిన హనుమా అని చెప్పి లేదా భీమా అని, ఇవన్నీ కూడా తయారు చేసేదంటే చిన్న ఇంజనీర్లు. మా యొక్క యూనివర్సిటీ మా విద్యార్థులే అనేక కొత్త ఫీచర్స్, కొత్త యానిమేషన్స్ తయారు చేస్తూ వారి యొక్క క్రియేటివ్ స్కిల్స్కి పదును పెట్టుకుంటూ ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా ఎక్స్పాండ్ అవుతున్నారు. మా దగ్గర విద్యార్థులు చాలామంది ఓన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ పెట్టుకున్నారు. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు వారు. మా అందరికీ వారి గర్వకారణం. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా ఫిన్టెక్ అనే ప్రోగ్రామ్, అలాగే ఐటీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ బీబీఏలో వచ్చేసింది. లేదా బీసీఏలో సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కూడా. ఇవన్నీ కూడా కొత్త ఆధునాతన కోర్సులు. మారుతున్న ప్రపంచీకరణ లేకపోతే కొత్త మార్పులకు టెక్నాలజీ చేంజెస్ వల్ల కొత్త ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం జరిగింది.
ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. కేఎల్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.